మీకేమైనా ఇబ్బందిగా ఉందా? చేపల పులుసు తినేవాడితో కలిసి తింటాం నీకే ఇబ్బంది అనుకుంటా. నువ్వు ఇక్కడే పనిచేస్తున్నావుగా, నాకు రోజు భోజనం ఇక్కడికే వస్తుంది, తింటే తప్పేంటి? అయితే కలిసి భోంచేస్తూ పని గురించి మాట్లాడుకోవచ్చు. అన్నగారు భోంచేసేటప్పుడు పని గురించి మాట్లాడరు. శక్తి సామర్థ్యాల్ని గుర్తించిన మన ముఖ్యమంత్రి వర్యులు ఒక అసిస్టెంట్ పెట్టుకోవాల్సింది. ఇదిగోండి కొత్త రుమాలేనండి. జరగండి, మీద పడకండి. ఇదిగోండి. షేకండి, జరగ ఇంటికి వెళ్ళండి. ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో సభల్లో కొనియాడారు. మన రాష్ట్రంలో ఉన్న బలహీన పేపర్ అడుగుతున్నారు. అందరి ఆకలి మంటలు తీర్చాలన్నది ఆయన చిరకాల వాంఛ. అందుకే ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం గురించి ఇప్పుడు శక్తి శేషాద్రి గారు ప్రసంగిస్తారు. మంచినీళ్ళు తీసుకుని ఇక్కడే ఉండండి. ఆహ్వానిస్తున్నాను. నీ పేరేంటి? సూర్యకళ ధనరాజ్ అండి. ఓ, ద మ్యాన్ ఇస్ సెంట్ హిస్ ఓన్ వైఫ్. ఓ, ఇక్కడే ఉండండి. మంచినీళ్ళు అడిగారు, ఏర్పాటు చేయండి. ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ నిన్న న్యూస్ పేపర్లో. ఇప్పటికైనా మీకు తెలిసే ఉంటుంది నేను నిష్పక్షపాతంగా ఉన్నానని. అందులో నాకు ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. నేనిక్కడికి మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో మీకు తెలుసు కదా? ఆనెస్ట్లీ నాకు తెలీదు. నేను 1983లో రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు మీ దూరదృష్టి, అదే ప్రాఫెసీ, అది ఇప్పుడు మళ్ళీ నాకు కావాలి. సార్, ఆవిడెక్కడికి వెళ్ళినా ఆవిడ ప్రసంగం వినడానికి పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు సార్. కానీ బాగా తలపొగరుగా మాట్లాడుతున్నారని కొందరు అన్నారన్న. పైగా భాష మీద అంత పట్టు లేదంట. ఆవిడ చెప్పింది వినడానికి చెవి కోసుకుంటున్నారు. దాస్, మీరేమంటారు? శక్తిని పార్టీలో చేర్చుకోవడం కరెక్టే అంటారా? సార్, తప్పు కాదనే అనిపిస్తోంది. రాజకీయ ప్రసంగాలకి జనం మధ్యకి వెళ్ళినప్పుడే ఎంతవరకు కరెక్ట్ అని తెలుస్తుంది. పార్టీలో ముఖ్య పదవా? అవును. ఇక నుంచి నువ్వు మహిళా విభాగానికి అధ్యక్షురాలివి. పేరు పదవి కూడా అప్పుడే నిర్ణయం చేశారా? ఆ పేరు పదవి నీకిష్టమని నాకు తెలుసు శక్తి. పేరు పదవి మిగతా వాళ్ళకి ఇవ్వటం మీకు ఇష్టం ఉండదు కదా? నేను విషయం చెప్పనా? చెప్పు. ఇప్పుడు మన మధ్య ఉన్న బంధానికి ఏం పేరు పెట్టాలో నాకు తెలియట్లేదు. సమకాలికులు అనాలా, స్నేహం అనాలా, రాజకీయ నేస్తలు అనాలా, ఏం పేరు పెట్టినా పర్వాలేదు. మన మధ్య ఉన్న మునుపటి బంధం కన్నా ఇదే చాలా బాగుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కానీ పదవి పేరు నీకు రక్షణ కవచంలా ఉంటాయి. కానీ శక్తి కోరుకునేది స్వతంత్రం, పూర్తి స్వతంత్రం. ఈ ప్రపంచంలో మీ అంతగా నన్నెవరూ అర్థం చేసుకోలేదు. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నానా జిఎంఆర్? నీతో ఉన్న నన్ను, ఆ జిఎంఆర్ని నువ్వు బానే అర్థం చేసుకున్నావు. బహుశా నేను మిమ్మల్ని ప్రశ్నించిన విధానం తప్పై ఉండొచ్చు. మళ్ళీ అదే వ్యక్తితో ప్రేమలో పడ్డం నాకు తెలిసి అసాధ్యం. అలా జరగదా? జరగలేదు. ఆయన్ని రెండోసారి కలిసినప్పుడు వేరే వ్యక్తిలా కనిపించారు. మీరు కూడా చాలా మారుంటారుగా.
మనలో కన్నా వేరే మనిషిలోని మార్పుని చూడటం ఇంకా సులభం. దట్స్ రియలీ ట్రూ. దాంట్లో భయపడే విషయం ఏంటంటే కొన్నిసార్లు మనం అదే స్థానంలో ఉంటాం. ఎక్కడ మనల్ని వదిలేశారో మనం అక్కడే ఉండిపోతాం. నేను ఇక్కడ భోంచేయటం మీకేమైనా ఇబ్బందిగా ఉందా? చేపల పులుసు తినేవాడితో కలిసి తింటాం నీకే ఇబ్బంది అనుకుంటా. నువ్వు ఇక్కడే పనిచేస్తున్నావుగా, నాకు రోజు భోజనం ఇక్కడికే వస్తుంది. తింటే తప్పేంటి? అయితే కలిసి భోంచేస్తూ పని గురించి మాట్లాడుకోవచ్చు. అన్నగారు భోంచేసేటప్పుడు పని గురించి మాట్లాడరు. ఆయన బదులుగా ఇంకెవరైనా సమాధానం చెప్తే కూడా ఆయనకు నచ్చదు. మధురైలో నేను ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు అక్కడ మన కార్యకర్తలు ఒక సలహా ఇచ్చారు. అది మనకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఏంటా సలహా? నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం నమస్కారం మేడం. ఏ సూరి, నువ్వేంటి ఇక్కడ? నేనొక వీడియో షాప్ ప్లాన్ చేస్తున్నా మేడం. అన్ని భాష చిత్రాలు అక్కడ దొరికేటట్టుగా మేం పెట్టబోతున్నాం. ఆ షాపుని మీరొచ్చి మాకు తెరిచి పెడితే మేము సంతోషపడతాం. సయ్యద్తో చెప్పు, వీలైతే వస్తాను. అలాగే మేడం. సరే మేడం. సూరి, ధనరాజ్కి జిఎంఆర్ బాగా తెలుసుగా, ఆయనే రమ్మనొచ్చు కదా. మా ఆయన జిఎంఆర్ గారికి అభిమాని అయిండొచ్చు, కానీ నేను మీ అభిమాన్ని. మీరే వచ్చి తెరిచి పెడితే నేను సంతోషపడతానండి. సరే, లైఫ్ మెంబర్షిప్లో నేను అడిగినప్పుడల్లా నాకు ఇష్టమైన సినిమాలు ఇస్తావు కదా? అయ్యో అదేంటి మేడం, తప్పకుండా ఇస్తా మేడం. అయితే నేను వస్తాను. సరేనండి. L&M కన్స్ట్రక్షన్స్ వాళ్ళని రేపు కలవపోతున్నాను. మనకేమైనా ప్రయోజనం ఉంటుందేమో అని చూస్తాను. కరూర్ ఫర్టిలైజర్ ప్రాజెక్ట్ గురించి ఏవైనా నిర్ణయం తీసుకున్నారా? 1 నెల లోపల ఏ సంగతి అని చెప్పమని చెప్పారు. నెడుమారన్ ప్లాన్ చూసారంటే మనం ముందుకు వెళ్ళొచ్చు. నెడుమారన్తో నేను మాట్లాడతాను. నీకు బాగా ఇష్టం అని చెప్పి పెద్దమ్మ గారు పంపించారమ్మా. ఏం వేలు, ఆవిడ గారి కనుసన్నల్లోనే పేసీలో ఒక్కొక్క ఫైల్ కదులుతుందని అనుకుంటున్నారు. అనుకోవడం ఏంటయ్యా, నా కళ్ళారా నేనే చూశాను. నువ్వు ఒకడివే. పార్టీ స్థాపించిన నాటి నుంచి కుక్కలా పడున్నాను, కానీ ఇప్పటికీ నాది 2వ స్థానమే. ఏమయ్యా, తను ఇక్కడికి వచ్చేళ్తుంటే నువ్వు చూస్తూ కూర్చున్నావా? అయ్యా, మీరు పెద్దవారు కదా, ఏదో ఉపాయం మీరే చెప్పచ్చుగా. నేను చెయ్యని ప్రయత్నాలంటూ లేవు, కానీ చివరికి చెడ్డ పేరు వచ్చేది నాకేగా. అయ్యా, ఆవిడికి రాజకీయాలు అసలు ఓనమాలు తెలుసా? కాన్వెంట్ లో ఇంగ్లీష్ చదువుకుని కసుబుసుమనే దానికి ఇక్కడేం పని అని. ఆడది కంటికి ఇంపుగా ఉంటుందిగా, అది చాలదా? దాని ఇష్టానికి అది నిర్ణయాలు తీసుకుంటే మనం తల్లాడిస్తూ కూర్చోవాలి ఇక్కడ. జీవితాంతం మనం పార్టీ కోసం శ్రమించాం, అది మన నెత్తిరెక్కి తైతెక్కలాడుతుంటే దాన్ని మనం భరించాలా? జీవితాంతం తిట్లు తిని తన్నులు తిని ప్రతిపక్ష పార్టీ వాళ్ళ నుంచి విమర్శలు ఎదుర్కొని కష్టపడి పార్టీని పెంచిన వాళ్ళవయ్యా. ఉన్నట్టుండి ఇప్పుడు అది వస్తే అది చెప్పిందనక తలాడించి ఒప్పుకోవాలా? నెత్తిని పెట్టుకుని ఊరేగలా?